జీకే వీధి మండలం లక్కవరపుపేట పంచాయతీలో కె కొడసంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ జీకే వీధి మండల ముఖ్య నాయకులు గ్రామ సందర్శించిన సమయంలో వైఎస్ఆర్ నాయకులు ఎంపీపీ బోయిన కుమారి, మండల అధ్యక్షులు మరియు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణన్ మరియు ముఖ్య నాయకులకు చుక్కెదురైంది. సొంత పార్టీ వార్డు మెంబర్స్తో పాటు గ్రామస్తులు నిలదీసిన వైనం 5 సంవత్సరాల పరిపాలనలో మన గ్రామానికి అభివృద్ధి ఎక్కడా, 120 గడపలు ఉన్నా మా గ్రామంలో కనీసం మంచినీరు కరువై ఇప్పటికీ ఊటబావు నీళ్లు తాగుతున్నామన్నారు. అలాగే సీసీ రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు రేపో మాపో పడిపోయే స్థితిలో, అలాగే 120 ఎకరాకు పంట పొలానికి సరైన చెక్ డ్యాంలు, అలాగే ఎన్నో సమస్యలతో ఇబ్బందులు గురవుతున్నామని, మాకు ఏ రోజు మా గ్రామానికి సందర్శించలేదు. కానీ ఎలక్షన్ దగ్గరవుతుంది కాబట్టి ఏదో చుట్టం చూపుకు వచ్చినట్లు నాయకులు వచ్చిపోవటం, అలాగే ఎప్పుడు అడిగినా చేద్దాం ప్రపోజర్లా ఉంది అనటం, ఎన్నిసార్లు చెప్పిందే చెప్పి విసిగిపోయి మోసపోవాలి అని ముఖ్య నాయకులకు కె కొడసంగి గ్రామస్తులు నిలదీశారు. నేను కాదు ఏదైనా మాట ముఖం మీద అనేస్తాను జనాల కోసం ఐదుగురు వాళ్ళ కోసం నేను చట్టైన వేరే మీడియాకి ఇస్తా. ఎప్పుడు చేయమన్నాడు మాట చేయకపోతే రేపు నుంచి ఒకటే వైఎస్ఆర్ ఎప్పుడుచో నువ్వు ఏ పని వేరే వాళ్ళకి 20 గ్రామాలకు ఒక చిన్న ట్యాంక్ పెట్టేసారు. అడుగుతున్నాను ఇప్పుడు మా పరిస్థితులు పరికరించమని చేయండి. మీ ముఖ్యమంత్రి చేద్దాం 400 అమ్మ 400 మామూలు మా పరిస్థితి అడుగుతున్నారు బాబు. మేము చేస్తున్నాము ఓట్లంతా మేము వేస్తున్నాం చేస్తున్నాము చెప్తాము నా పని ఉంటుంది బాబు ద్వారా వినాయకులు చెప్పాలి. ఎంత కాదు ఓడిన దగ్గర పాడారు కాబట్టి